దేవదాస్ తల్లి గారు వారి గృహంలో మరి బేతేరులో రాజారామయ్య గారి యొక్క మరి ఆ బేతేరు గృహంలో ఉండి మరి అమ్మగారు చెప్తారు. రాయి గారు ఆ గృహంలో ఉన్నప్పుడు తల్లి గారు చాలా చిన్నవాడు. ఆ చరిత్ర అంతా కూడా మనకు వివరిస్తారు. అలాగే తల్లి గారు మన మధ్యకి వచ్చినందుకు తల్లి గారిని మరోసారి మనాదిద్దాం. అలాగే గారు మరి డాక్టర్ సాగర్ కిరణయ్య గారు ఆయన ప్రోత్సాహంతో మరి ఏర్పాట్లన్నీ బైబిల్ మిషన్ అంతా జరుగుతున్నాయి. వాళ్ళన్నీ కూడా మరి వైస్ ప్రెసిడెంట్ గారు మరి డాక్టర్ సాగర్ కిరణయ్య గారికి ఒకసారి మనా చెబుతాం. అలాగే చిన్నమ్మ గారికి, బిడ్డలకి, అరితమ్మ గారికి, అమెరికాలో పాప గారికి అరుణాథ
మరి వివేకంతో కూడా దేవదేవుని మనం స్తుతించవలసిన వారైనా కనుక ఇశ్రాయేలు గారు ఇప్పటి వారు కాదు, ఆది కాండంలో ఉన్నవారు అని మనం ఎదిగిన వారమైతే వారి గురించినటువంటి సాక్ష్యము నాకు కొంచెం తెలుసు. అంటే లయోలా స్కూల్ కాదు, కాలేజీలో పని చేస్తారని దేవుడు పిలిచాడు కనుక పని వదిలేసి మరి ఆ దేవుని సేవ కొరకు సమర్పించుకున్నారని మాత్రమే తెలుసు. మిగతావి ఎన్నో పుట్టు పూర్వోత్తరాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు వినాలనుందా లేదా? నాకైతే ఉంది కనుక ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో అమ్మగారిని లవ్వ మరి ఏంటో అంతా తెలియాలి కదా. అవునండి, తప్పే ఉంది కదా. కనుక మరి ఈ రీతిగా వివాహం ఎలా జరిగింది, అమ్మగారు ఎలా దొరికారు అన్నీ కూడా క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పాలి, మరి చెప్తానని ఆశిస్తూ, అలాగే పుట్టడంతోనే బైబిల్ మిషన్లో పుట్టారా లేక ఎక్కడన్నా పుట్టి అక్కడికి వచ్చారా అన్నీ తెలియాలి కనుక మరి వివరముగా వారి గురించినటువంటి సాక్ష్యము మీకు తెలిసేమో కానీ ఈ సందర్భంలో మరొకసారి ఆ సాక్ష్యం అంతా కూడా మనము సంపూర్ణంగా విని దేవదేవుని స్తుతించుకున్నాము. అంతేకాదండి, మరి బిడ్డలందరూ కలిసి కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు అడే పెట్టుకోవడం పడుతున్నారు. మామగారు పెళ్ళి అయితే ఏదో కొన్ని పెళ్ళిలాగా ఉంది. ఏదేమైనా వీళ్ళందరూ కలిసి ఈ 50వ పెళ్ళి అమ్మకు నాన్నకు చేస్తున్నారు అంటే ఇది ఎంత ఆశీర్వాదకరమైన మరి ఆనందకరమైన సంగతో నిజముగా ఎక్కడో ఒకరికి మాత్రమే దక్కుతుంది. ఏమండి, కాబట్టి ఇది బైబిల్ విషయంలోనికి వచ్చినందువల్ల ఆత్మీయ జనకుని ప్రేమించి గణపరిచినందువల్ల దేవుడిచ్చిన ఆదిత్యతగా భావించి కొన్ని విషయములను వారి యొక్క జీవితంలో విశేషములను మనము అది చెప్పగా విందాం. ఆ మీదట క్లుప్త వాక్యములను మనం ధ్యానం చేసుకుని ముగించుకున్నాం. ఇప్పటికే సమయము 12:30 అయింది. ఇశ్రాయేలయ్య గారు నిదానంగా రెండమ్మా 11కు బయలుదేరినా పర్వాలేదు అన్నారు. వారి మాటను బట్టి తోటకు వెళ్ళి అక్కడ దేవుని అందుకుని 11కు బయలుదేరితే సరిగ్గా 2:30. నీ ఆలయం మర్చిపోయాం దాన్ని, అక్కడే తిరుగుతా ఉన్నాం పెట్రోల్ బంక్ దగ్గర. వారిని అడుగుతూ ఉన్నాం. తర్వాత అనుమానం వచ్చి ఫోన్ చేస్తే వారి బిడ్డలు వచ్చి తీసుకుని వచ్చారు. సరే, ఇప్పుడు సాక్ష్యం విని తర్వాత దేవుని వాక్యాన్ని విందాం, ముగించుకున్నాం. హిందువులు బాగా ఎరగాలు కొలుపులు వేశారు. నా పేరు భాస్కరరావు. మా యొక్క కుటుంబం అంతా అన్ని కుటుంబంగా ఉంది. మరి మా ఊరు కృష్ణా జిల్లా ఎంకిపాడు దగ్గర గోదగూడెం ఉన్న మా తల్లి చనిపోయినప్పుడు చాలా మంది వచ్చారు. అది చెప్పాలంటే చాలా పల్లెటూరు. అక్కడి నుండి ఆర్సిఎం మరి బోర్డింగ్ గుణబంలో మరియమ్మ తల్లి తిరణాలు జరుగుతున్నది మీకు తెలుసు. అక్కడ చదువుకుంటానికి 58వ సంవత్సరంలో నేను అక్కడికి వచ్చాను. అక్కడ చదువు టెక్నికల్గా కూడా నేను మరి కార్వింగ్లు, ఈ యొక్క సిలుగులు, ఈ డిజైన్స్ అమెరికా ఇటలీ వాళ్ళ దగ్గర నేను టెక్నికల్గా కార్పెంటర్ పనిచేస్తూ ట్రైనింగ్ అయ్యాను. అంటే ఐటీ కోర్సు సంవత్సరమే నేను 5 years ట్రైనింగ్ అయ్యాను. ఈ మందిరానికి తెలుగురాజయ్య గారు ఓపెన్ చేయడానికి అమ్మగారు వచ్చినప్పుడు అతను నాతో పాటు మా యొక్క శుభాకరణ గారని ఆయన కూడా నాతో పాటు చదువుకున్నాడు. కోచింగ్ డైరెక్షన్ గారు భర్త ఇక్కడే ఉన్నాడు. వారు మేము ఇరువురు కలిసి పనిచేసినంతా చేసాము. ఇవన్నీ కొన్ని మోడల్ అంతా కూడా లైలా కాలేజీలో ఒక మందిరం కట్టారు వారు. నేను కూడా పనిచేశాను అప్పుడు. ఆ మీద ఈ డిజైన్స్ అన్ని కూడా నేర్చుకున్నాను. ఈ మందిరంలో ఒక బిల్డ్ అయింది ఆర్సిఎం. ఫాదర్స్ అమ్మగారు వచ్చారు. ఇది మా మందిరం లాగా అన్నారు. మీ మందిరం కాదు, ఇది దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ దేవదాస్ అయ్యర్ మందిరం అని చెప్పారు. ఇలాంటి మందిరం ఎక్కడ కట్టరే, మీరు ఎట్లా కట్టారన్నారు.
నేను మీ దగ్గరే నేర్చుకున్నాను ఆశ్రమంలో ఈ పని. ఆ మీదట నేను అక్కడ ఒక మందిరం కట్టడానికి పనిచేశాను. దాన్ని చూసిన తర్వాత నేను పాలిటెక్నికల్లోకి మరి ఉద్యోగానికి వెళ్ళాను అని చెప్పి వారికి చెప్పారు. ఎవరు ఈ చర్చికి ఫాదర్ అని అడిగాను. నేనేనని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా మరి సెల్వరాజయ్య గారు, డాక్టర్ సెల్వరాజయ్య గారు 7వ ప్రెసిడెంట్ అయ్యారు. మరి అమ్మగారు ఏడుగురు కలిసి మరి ఎన్నో మీటింగ్స్ పెట్టారు. మరి మందిరాన్ని ఓపెన్ చేశారు. అయితే అక్కడి నుండి నేను చదువుకొని మరలా పాలిటెక్నికల్లోకి వెళ్ళిన తర్వాత ఉద్యోగానికి ముందే బాలా కాలేజీలో పనిచేసేటప్పుడు 65వ సంవత్సరము ఏప్రిల్ 25వ తారీఖు మాకు వెళ్ళయింది. అప్పటి నుండి ఇప్పటికీ మరి 50 సంవత్సరాలు దేవుడు మహాప్రభుని బట్టి ఆయన కాపాడి మరి మాకు వివాహము చాలా చిన్నతనములైంది. ఎందుకంటే మా తల్లిగారు సరిపోద్దని మరి ముందు నేను పెద్ద కుమారుడిని. మా తల్లిగారికి సంతానం 7 అబ్బాయిలు 1 అమ్మాయి. మా తమ్ముడు కూడా వచ్చారు, ఇక్కడ ఉన్నారు, మా మరదలు ఉన్నారు. మరి మా అమ్మగారు నాకు పెళ్లి చేశారు. నాకు 20 సంవత్సరాల లోపు ఆమె ఇంకా 6వ తరగతి చదువుకుంటూ ఉండాలి. అమ్మగారు ఏమి చెప్పుకుంటాను ఎలాగైనా నన్ను నోట్లు చెప్పేస్తాను. తల్లి గారు ఇదంతా మరి ఈ చరిత్రలో తన తల్లి గారు ఎక్కడైనా చెప్తారు నాకు తెలుసు. శివరాజయ్య గారు మా ఆత్మీయ తల్లి నా గురించి నాకు పేరు పెట్టారు. ఏమిటో పేరంటే పాకల పాస్టర్ గారు. పాకల మన అంటే ఇది కట్టు ముందు పాకయ్యేది. అలాగే మంగళాపురంలో కూడా పాక వేశారు. అలాగే అప్పారావుపేటలో వరదలు వచ్చారు, అక్కడ కూడా పాక వేశారు. ఇక్కడ కండ్రిలో పాక వేసి అర్ధరాత్రి బర్మా కాలనీ వాళ్ళు సొంత స్థానంలో వెళ్ళి అర్ధరాత్రి మా స్థానం మేము తెల్లపాటు పాక వేసేసాం. కొట్టేసి వాళ్ళు వచ్చేసారు. ఎవరు ఆ యొక్క స్థలాల్లో పాక వేసిన ఆ పాస్టర్ గారిని చిచ్చుగా బాధపడట దేవుడు చూపించాడు. ఇదంతా ప్రభావం ఏంటంటే ప్రేమ దేవుడు శక్తి దేవదాస్ తండ్రి గారు, మన తెలుగురాజయ్య గారు, అమ్మగారు ప్రార్థనలే నాటి నుండి నేటి వరకు. ఆ ప్రార్థన వల్లే మనము మరి ఈ స్థలంలోకి రావడం జరిగింది. ఆ పాకల పాస్టర్ గారు మా తమ్ముడు ఒక ఆయన అప్పరావు ఉన్నాడు. అయ్యగారికి అమ్మగారికి డ్రైవర్. ఆ కాలంలో అయ్యగారు ఉన్నప్పుడు అతను చెబుతూ ఉన్నాడు, అన్నయ్య నీ గురించి అయ్యగారికి ఎప్పుడు చెబుతూ ఉండేవాడు. పాకల పాస్టర్ గారు ఒక ఆయన విజయవాడలో ఉన్నాడు. కొంచెం స్థలం దొరికితే తెల్లారికి పాకేసేస్తాడయ్యా అని చెప్పాడు. ఇదంతా దేవుని కృప, శంకర దేవదాస్ గారి యొక్క ప్రార్థన ఫలితము. కూర్చున్నాం మన తల్లి గారి పరిచయం. ఒకసారి తల్లి గారికి మేము మంగళవారం ప్రార్థన నుండి ఆ గదిలో పడుకున్నాం పైన. అప్పటిలోకి 3 గంటలకు వచ్చారు అమ్మగారు. ఇంకా కొంతమంది శరీరంలో నాకు బాగా గుర్తు, ఒక 5-6 సంవత్సరాల క్రితం. అప్పుడు ప్రార్థన వినపడతాయి. నాకు అలవాటు తెల్లవారుజామున నేను కూడా 4 గంటలు లేవడం మాకు అలవాటు. 1 గంట బయలుదేరి అప్పుడు ఇప్పుడు కూడా తల్లిగారు 3 గంటలు ప్రార్థన చేస్తారు. తక్కువ టైం అని ఆ ప్రార్థన బట్టే బయలుదేరినంతటికి ఆవరణతో ఉంది. అది అమ్మగారు బీజీ గృహంలో దేవదాసయ్య గారు, శక్తి దేవదాస్ తండ్రి గారికి ఒక గది ఇచ్చారు. ఆ గదిలో నుండి కూడా పవర్ మనకి ఆ విధముగా చదువుకొని మరి వివాహమైన తర్వాత మా జయకుమారి గారు, భాస్కర్ గారు సిఎస్ఐలో మరి సంఘం ఆగారు. అప్పుడు మరి ఆమె వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఎప్పుడు కూడా మరి ప్రార్థనలు అనేవి ఎప్పుడు చెబుతూ ఉండేది. మేము నామక క్రైస్తవులు అంటే ఆశ్రమంలోనే మరి పెళ్లి చేసుకున్నాం. తెలీదు అసలు దేవుడు అంటే వాళ్ళు కూడా మా నాన్నతో సంతకం పెట్టిస్తున్నారు మనం బాప్తిసం ఇవ్వడానికి. అయితే వాళ్ళు మా నాన్నతో మా నాన్న పేరు కోటయ్య, మేము ప్రతి హిందువులు. దేవుని ద్వారా వివాహము
జరిగిన తర్వాత సంవత్సరానికి మన ఆత్మ ఇక పిల్లలు వెంటనే 7 5 అబ్బాయిలు 2 అమ్మాయిలు. ఇందులో అందరూ సేవ చేస్తారు. మా అల్లుడు చిన్న ఆయన కూడా జీవుడు పోడు. మరి మీ అందరికి తెలుసు. మరి ఆ ఊరు అక్కడికి మనం అమ్మాయిని ఇచ్చాము. దేవుని బిడ్డలారా, ఈ విధముగా కొంతకాలమే కొద్ది సమయమే ఆశ్రయంలో ఉన్నాం. కానీ ఆ మంత్రాలు, ఆ మరియమ్మ తల్లి ప్రార్థనలు, ఆ చూపించడం అవన్నీ కూడా వింతగా ఉండేవి. మాకేం అర్థమయ్యేది కాదు. ఆ మీదకి పాస్టర్ గారు అందరినీ మొగల్రాజపురంలో ఉండేది. మా ఇంటికి పిలిపించి నేను మారడానికి బహుగా ప్రార్థన చేయించింది. బాగా ప్రార్థన చేయించింది. వారు రాత్రులు ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆ కన్నీరు ప్రార్థన చేసేవారు. నాకేం అర్థమయ్యేది కాదు. నేను ఏమనేది కాదు. సాంఘిక నాటకాలు బాగా ఆడేవాడు. నేను దాదాపు 500 పేజీలు రిహార్స్ లేకుండా నాటకం ఆడేవాడు. అంత పిచ్చితో ఉండేవాడు. లోక జీవితం బాగా. ఆ సమయంలో మరి ప్రార్థన చేపిస్తూ మారాలని ప్రార్థన చేపిస్తూ ఉండగా దేవుడు నవంబర్లో 74వ సంవత్సరం పట్టపగల శుక్రవారం 2 గంటలకు నేను పండుకొని ఉన్నాను. పండుకొని ఆ రోజు ఏదో రక్షణ కొరకు బాగా ప్రార్థన చేసుకొని తిరిగి అలాగే మధ్యాహ్నం పండుకొని ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ మంత్రమే పోతున్నాను. 2 గంటల సమయంలో ప్రభు ఇలా అంగి చేసుకొని తెల్లని పురుడు మెరిసిపోతున్నటువంటి ప్రభు నా దగ్గరికి వచ్చాడు. మంత్రిగా మెరుస్తూ ఉంటాను. వచ్చి నన్ను తట్టి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఒక చిన్న అబ్బాయి, 1 సంవత్సరం ఉంటుందేమో, మరి ఆ అబ్బాయిని అక్కడ కూర్చోబెట్టి నన్ను ఇలా తట్టి అది ఆ అబ్బాయిని చూడాలి. ఆ అబ్బాయి కిలకిలా నవ్వుతున్నాడు. అప్పుడప్పుడు అమ్మగారు నన్ను సంబోధిస్తా ఉంటే నేను నవ్వుతాను. నేను మొహం చూస్తే ఎలా ఉంటున్నాను. తల్లి కదా, ఇన్నాడు మనకు ఆశీర్వాదం. అమ్మగారిని ప్రతి మాట మాకేంటి కవర్లో చక్కగా మాకు బయట ట్రైనింగ్ ఇస్తారు. తల్లిగారు ఆటలు ట్రైనింగ్ ఇస్తారు. ఒక్క చిన్న శరణం తగ్గుబడి ఒక 7 మందికి బహుమానాలు ఇస్తారు. ఫస్ట్గా చదివిన వాళ్ళకి అన్ని పరీక్షలే మాకు. ఆ పరీక్షలు లేకపోతే అసలు ఆగదు. కనుక తల్లి ఎప్పుడు అప్పుడు కూడా నవ్వుకుంటున్నాను. నేను స్త్రీల దగ్గరికి వెళ్ళి ఊరికే మాట్లాడటం కానీ చూడటం కానీ లేకపోతే మొగలతో పరిష్కారం కానీ ఎప్పుడు లేదు. దేవుడు ఆయన వచ్చిన కష్టం లేదు. అప్పుడు ఆ బిడ్డ నవ్వుతూ ఉన్నాడు. అప్పుడు నేను కూడా పక్క నవ్వాను. నవ్విన తర్వాత ప్రభు పాస్టర్గా చూశాను ప్రభుని. అంత పాత్ర దాని నిండా ఉండాలి. అది నూనెలో నీళ్లు అనుకుంటున్నా. నేను నూనె నీళ్ళు తెలియదు కానీ నా యొక్క ఆ పాత్రని అలా నా మీద పోసేసి అంత తడిసిపోయాను. ఆ తర్వాత 2 చేతులతో నా శిరస్సు పట్టుకొని ఆయన ఆశీర్వదించాడు. నేను 5 రోజులకి ఇంకా మరి దొంగవీరుడు అనేటువంటి ఒక నాటక వినల పాత్ర అది ఆడాలి. ఆ పాత్రలన్నింటిలో నా మీసాలు కూడా అతికించుకునే మీసాలు కానీ సొంత మీసాలు పెట్టి ప్రభు దగ్గరికి వచ్చిన ఆయన మీసాలు కట్ చేశారు. మీసాలని ఒక ఆయన అమ్మగారిని తెలుసు. అతనికంటే బాగుంది. మా నాన్నగారు